కొండలలో నెలకొన్న కోనేటి రాయడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు కొండలంత వరములు గుప్పెడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు కొండలంత వరములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు కుమ్మరదాసుడైన గురువరకి నంది ఇమ్మన్న కుమ్మరదాసుడైన గురువరకి నంది ఇమ్మన్న చేసిన ఎట్టి కొండమాంచె కురవకి చేసిన ఎట్టి కొండమాంచె కురవకి నమ్మన్న చోటు నమ్మినవాడు చేసిన ఎట్టి కొండమాంచె కురవకి నమ్మన్న చోటకి వచ్చి నమ్మినవాడు కొండలు నెలకొన్న కమదని సాని తమగత కొండలు నెలకొన్న సాని ధని సని దద మద నిని దద మమ గమ దద మమ గగ సగ మమ గగ సగ సగ మగ మని ద సని ద మగ కొండలు నెలకొన్న గగమ 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 గమ 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 నిన్ని నిన్ని భరణి నిన్ని భరణి నిన్ని ధని సాస ధని సగమగ సని ధని సాని ధని ధమ ధని సమగ సని ధగ సని ధమని ధమగ కొండలు కొండలు ఎడువాడు కొండలంత వరములు దండనాథ ఏమిటిది? ఏది ప్రభు? తిరుమలను వీడి పెనుగొండకు వచ్చి నీవు మాకు చెప్పినదేమిటి? ఇక్కడ మేము చూస్తున్నదేమిటి? నేను చెప్పింది వీడి గురించి. మరి మేము వింటున్నది వీడు పాడే పిచ్చి పాట ప్రభు. ప్రభు ఇతని పేరే అన్నమయ్య. ఇక్కడి పాటలతో భక్తులందరినీ మాయ చేసి మర్మం చేసి మన ఆచారాలన్నీ మార్చేస్తున్నాడు ప్రభు. ఆ మధుర గాయకుడిని మట్టి పెట్టకుండా మన రాష్ట్రాల గాయకుడిని చేసుకుంటే మహానారంగా ఉంటుంది ప్రభు. అటులదా? అటులది. మేమును సంగీత ప్రియులము. ఈ గానము మాకు బాగా నచ్చింది. ఓ గాయక శిఖామణి,
అనుకోకుండా విన్నాం మీ గానామృత ఝరి ప్రవాహం. పులకాంకితులమై పరవశించిపోయాం. మనసారా అభినందిస్తున్నాం. కృతజ్ఞులు. తమరు గండ రణచండ భేరుండ పెరుగొండ రాజాధినేత శ్రీ 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 సాల్వ నరసింహ ప్రభువులు మరియు సంగీత సాహిత్య ప్రియుల. సంతోషం ప్రభు. మేము సంతోషించాలంటే మీరు మా ఆహ్వానాన్ని మన్నించాలి. శ్రీ వెంకటేశ్వరితో పాటుగా మీ మధురాతి మధుర కీర్తనలను వీరుల విందుగా మనసు నిండుగా వినాలి. అందుకు మీరు మా ఆస్థాన గాయకులు కావాలి, రావాలి. ఆచార్య ఆదరించదా, ఆదరించదా ఆస్థాన గాయకుడిగా సంతసించదని పొడు సమ్మతిగా సరస సాహితీ సంగంగా వేడుచుంటిని బింబుల వినయవతిని. దైవ సాన్నిధ్యంలో ఈ జీవితాన్ని వెళ్ళమార్చాలనుకుంటున్నవాడిని క్షమించండి ప్రభు. ఆచార్య, మీ పాటలకు పట్టాభిషేకం చేయిస్తాం, మీకు రాజభోగాలను సమకూర్చుతాం. అశాశ్వతమైన ఈ శరీరం ఐహిక వాంఛలకు అతీతం. అలా అనుకుంటే ఆచార్య, అలా అనుకుంటే ఈ జీవితమే వ్యర్థమైపోతుంది. అన్నిటినీ సమపాళల్లో ఉపయోగపరుచుకుంటేనే ఈ జీవితానికి పరమార్థం ఉంటుంది. ఆచార్య, బంగారు పళ్ళారానికైనా గోడ చేర్పు ఉండాలిగా. అమ్మా, మీరు నా భార్య గాయత్రి. ఓహో, అనుకున్నాం కానీ అనలేకపోయాం. మీరు వీరు సహధర్మచారిని అయ్యుంటారు. తల్లి, పేరుకు తగ్గట్లుగా మీలో ఆ గాయత్రీదేవి సాక్షాత్కరిస్తుందమ్మా. మీరైనా చెప్పండి అమ్మా మీ శ్రీవారికి. మీకు ధనకనక వస్తువాహనాలు ఇప్పిస్తాం, అగ్రహారాలు ఇప్పిస్తాం. మీరేం చెప్పి ఒప్పించండి మీ శ్రీవారిని. ఏమండి, మీలాంటి కళాకారులు, సాహితీ పౌరులు పేరొందాలంటే రాజాశ్రయం తప్పకుండా కావాలి అని పెద్దలు అంటారు. అందుకని మీ పాట 10 మందికి కాదు, ప్రజలందరికీ కావాలి. అందుకనే ఆ వెంకటేశ్వరుడు వీరిని పంపించారు. ఆ శ్రీనివాసుని సంకల్పం అదే అనుకుంటే అలాగే కానీ. ఇప్పుడు కదా మాకు మహదానందమైనది. పంపిస్తాం మీకు ముత్యాల పల్లకి. అది ఎక్కి రండి మా కొలువుకి. మీకు చేస్తాం ఘన స్వాగతం. ధన్యవాదం. ఏర్పాట్లు చూడు. మరి మేము ఇక వెళ్ళి వస్తాం. మీ రాజకీయ చూస్తాం. ఏంటిది? నేను అనుకున్నదేంటి, ఇక్కడ జరుగుతున్నదేంటి? అగ్రహారాలు ఇప్పిస్తారంట, పల్లకీలు పంపిస్తారంట. సరే 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 సరే, అక్కడికి రాని ఆడి సంగతి అక్కడే చూస్తా. నేను వస్తా.
గోవింద నిశ్చలానంద మందార మకరంద నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కేడలు మధురాతి మధురం స్వామి. ఏమకు ఏమకు చిగురుట ధరమున ఎడముడ కస్తూరి భామిని విపులకు రాసిన పత్రిక కాదు కదా. ఏమకు ఏమకు చిగురుట ధరమున ఎడముడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు కుంపై పోచి చెలువందిప్పుడే చింతింపరు చెలులు నలుగుల ప్రాణేశ్వరుపై మాటిన ఆదోన నలుగుల ప్రాణేశ్వరుపై ఆదోన మెరున బెరుగగనంటిన మెరుగు కాదుగడా. చిగురు ప్రధరమున ఎడముడ కస్తూరి నిండెను. జం 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 వల్లలు తిరుముల మురిచిన బడిల ముల్లపు సరస కురిపెబునా చల్లన బుక్కోడి చారగ పతిపై చల్లేరని నలుచునాద జగడపు చనకుల జగడపు చనముల ఆరపు కుచముల పై పై కడు సింగారము నెరపెడి కౌరవుడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జగడపు చల్లగుల సగినల మంచపు జగడపు చల్లగుల తదిత్త జడు గిరడు తదిత్త జడు ఐం తిరడు తదిత్త జడు తజడు తదిత్త తత్తి గిరడు తత్తి గిరడు తగడడు కబు గంగనది చకకబంకబు పరిమళము వెంకటపతిపై వెలగులు నిచ్చేరు అంకుమదములను జగడపు చల్లగుల సగిరల మంచపు జగడపు సగిరల మంచపు జగడపు చనగుల సగిరల మంచపు జగడపు చనగుల సగిరల మంచపు జగడపు చనగుల జగడపు చనగుల జగడపు చనగుల జగడపు చనగుల
దేవేరి వారు ఈ రోజుందులకు మహదానందంగా ఉన్నారు. ప్రభు ఉమ్, నాది ఓ చిన్న కోరిక. ఆ? మా దేవేరి కోరటము మేము కాదనటమా? కోరకము దేవి. ప్రభు మరేమీ లేదు. మరి ఆ మధుర గాయకుడు వెంకటేశ్వర పద్మావతుల సరాగాలపై పాడుతున్న గానము మహా అద్భుతంగా ఉంది. అలాంటి పాటలే మనపై కూడా పాడించుకోవాలని ఆశగా ఉంది ప్రభు. ఓ ఇంతే కదా. ఆహా. ఇప్పుడే ఆచార్యుల వారిని పిలిపిస్తాం, ఇంపుగా పాడిస్తాం. చాలు స్వామి, ఎంత సంతోషంగా ఉంది. ధననాథ దండనాథ, మా దేవేరి వారు ఒక చిరుకు కోరినారు. ఏమిటి ప్రభు ఆ కోరిక? అన్నమాచార్యుల వారిచే మాపై ఒక కీర్తన పాడించమని. ఆహా, ఎంత అద్భుతమైన కోరిక! ఏ నాటి నుంచో మీపై ఓ పాట పాడించుకోవాలని మా అందరికీ కూడా ఎంతో పోరాటంగా ఉంది ప్రభు. అంతే కదా, మీ అందరి కోరిక తీరుస్తాం. అని మీకు అది సాధ్యమా అని ఎందుకు కాదు? కాదు ప్రభు. ఆ అన్నమాచారులేమో వెంకటేశ్వరం మీద తప్ప ఎవరి మీద పాటను అంటాడు. సరే, అది మీకు సాధ్యమేనా అని. ఏ? సాహసదేవుడా నన్ను గుంగడి మేలకు కూడా సంగీతుని నాలుక చిలిచడం కనుని నన్ను తిప్పక ధిక్కరించుకో కాలును గడ్డమంటినను కాలును పాలికి చంపకుండునే. ప్రభు 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 ఆచార్య గారు ఇదే వస్తున్నారు, ఇదే వస్తున్నారు. ప్రభువుల వారికి వందనము. ఎందుకో పిలిపించారట? ఆచార్య, ఆచార్య, దేవదేవుని నృత్యించు దివ్యమతి జగములన్నీ వేగెను జగములోనా. మమ్ము మన్నించి కీర్తించు ఆచార్య, మమ్ము మన్నించి కీర్తించు మహిషజాత. నాదు మానసంబయు నైకమంద హరిహరి, కోరకూడనిది కోరుచున్నారే. నరహరిని కీర్తించు నాలుకతో నరులను కీర్తించటమా? అపచారం, అపచారం. ఆచార్య, నరులను కీర్తించవచ్చు అపచారం. మేము నరోత్తములం. పాడండి ఆచార్య. మా దేవేరి ముచ్చటపడినది, మేము మాట ఇచ్చితిమి. మా మాట మన్నించుట మీ విధే. క్షమించండి ప్రభు. ఆచార్య, ఇది మీకు ఆశ్రయించిన ప్రభుల వారి ఆజ్ఞ. అందుకు నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. అంతేగాని మాపై ఒక పాట పాడలేను అంటాం. నా వల్ల కాదు ప్రభు. ధిక్కారమా? అది నాకు ఎప్పుడో తెలుసు. ఆచార్య, ఇది మా పరువుకు పరీక్ష.
మమ్ములను కీర్తించుతూ మీరు పాడాలి, మేము వినాలి. క్షమించండి. ఆచార్య, మా సహనాన్ని పరీక్షిస్తున్నారు, మాకు ఆగ్రహాన్ని రప్పిస్తున్నారు. మాపై ఒకే ఒక కీర్తన పాడండి. యో సామె, మా ప్రభువులు అంటే ఏమనుకున్నావు? ఎవరు అనుకున్నావు అసలు? ఆ? కాకి చేత కూ, కూ అని వెతకాడు. పిల్లలు ద్రోవితో పిడుగు శబ్దాలు ఇచ్చాడు. తడిగొట్టలో ఏది? తడిగొట్టలో టప 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 ఇచ్చాడు. మా ప్రభువులు అంటే ఏమనుకుంటున్నావు? కానీ హరినామం తప్ప నా నోట మరింకేవి పలికించలేరు. చిచ్చి, మీరు పలకాలి, పలికి తీరాలి. మమ్ము కీర్తించుతూ మీరు పాడాలి, అది మేము వినాలి. అది మాత్రం నాకు సాధ్యం కాదు ప్రభు. మీరు ఎంత చెప్పినా ఏమి చేసినా ఆ స్వామికి అంకితమైన ఈ గణం అన్య స్తోత్రం చేయదు, చేయలేదు. ఆచార్య, మీరంటే ఏమో అనుకున్నాను, మా మాట మన్నిస్తారని ఆశించాను. కాదు, కూడదు, సస్యమీరా అంటున్నారు. మీ నిరసన మేము క్షమించలేము. ఆచార్య, ఒకే ఒక్క మాట, మీరు మా మాట ధిక్కరించినతో మీకు తప్పదు దండన. ఓ సామె, మా ప్రభువులు కీర్తిస్తూ ఆ 4 కోతలు కూర్చోకూడదు. ఎందుకు వచ్చిన బాధ నీకు? అనవసరం ప్రాణాలు తీసుకుంటావు ఎందుకు? అలాగైతే మీ నిండు ప్రాణాలకి నీళ్లు వదులుకుంటారు. పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒకనాడు గిట్టక తప్పదు. మృత్యువుకు జోగి అయినా భోగి అయినా ఒక్కటే. ఇప్పుడు నేను, రేపు మీరు, కొంచెం వెనక ముందు అంతే. ఈ మాత్రానికి మనసుకు విరుద్ధంగా ప్రవర్తించి నా స్వామి కలుషిత చరిత్రను సృష్టించుకోలేడు ప్రభు, సృష్టించుకోలేడు. ఆచార్య, మీరంటే ఏమో అనుకున్నాను, మా మాట మన్నిస్తారని ఆశించాను. ఈ ద్రోహిని చింతవరం పాలు చేసైనా సరే మా గురించి పాడించు, నోరు విప్పించు. ఏమన్నావా? నిన్నేమన్నా రాజ్యాలు రాసిమ్మన్నావా? మా ప్రభులు వారి పేరు మీద నువ్వు అది లాగావో, నువ్వు ఇది పీకావో, 4 కోతలు కూర్చో పోలా. ఆదరించి ఆస్థాన గాయకునిగా చేసిన ప్రభువుల ఆజ్ఞని తిరస్కరించిన నిస్సహాయుడనే నీ మాట శిరస వహిస్తాను ఎలా అనుకున్నావు దండనాథ? నా మాట నమ్మిస్తావని ఎలా అనుకున్నానా? అందుకే నీకు శిక్ష తప్పదు. కానీ ఏంటయ్యా, ఏంటి నవ్వుతున్నావేంటంట? మండిపోతుంది ఇక్కడ. నీ మొహాన్న దిక్కులేని సాగు వచ్చాడు రాశాడయ్యా దేవుడు. నాకు దిక్కు లేదా? ఎవరన్నారు దిక్కు? ఉగ్ర నారసింహుడై పెళపెళ భావాలతో ఉప్పు స్తంభాలనే ప్రకటించుకు వచ్చిన వెంకట నరసింహుడే నాకు దిక్కు.
నువ్వేమన్నా శ్రీకృష్ణ కుశేలుడువా, భక్త ప్రహ్లాదుడువా, సతీ సక్కుబాయివా? నిన్ను రక్షించడానికి ఆ దేవుడు రావడానికి చూస్తా, నీ ఎంత చూస్తా. లక్ష్మీ నారసింహ లక్ష్మీ ప్రళయమారుత ఘోర భస్త్రికా పూతార విశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముదహిల రఘుగగన చమహరిని గుణ నిత్యల నారసింహ పులింగ కంఠీయ వైరిదానవఘోర వంశ భస్మీకరణ కారణ ప్రగటే నారసింహ నారసింహ ఆచార్య, అజ్ఞానంలో మీకు అపచారం చేశాను. మీ మహిమను నేను తెలుసుకోలేకపోయాను. నన్ను మన్నించండి ఆచార్య. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమే లేదు. నా స్వామి కరుణామయుడు. తెలియక చేసిన మీ తప్పిదాలను ఆ స్వామి మన్నించండి. ఆ వెంకటేశ్వరుడు, ఆయనని నమ్ముకోరాను. ఆయనే మన పాపాలను మన్నించండి. Thank you.